ఫార్మాసిటీలో ఉన్నటువంటి రైతులకు ఉన్నటువంటి హక్కులేంది, వాళ్ళ హక్కులను ఏ విధంగా కాపాడుకోవాలి, అట్లాగే వీళ్ళ మీద పెట్టినటువంటి కేసులను ఏ విధంగా వాళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది? బేసికల్లీ రైతులు, ఈ 4 గ్రామాల రైతులు మాట్లాడిన దాని యొక్క సారాంశాన్ని మనం అర్థం చేసుకుంటే 2015 నుంచే నోటిఫికేషన్ నుంచే మొత్తంగా భూసేకరణ అంతా కూడా ఇల్లీగల్గా జరిగింది. ల్యాండ్ అక్విజిషన్ 2030 యాక్ట్ ప్రకారంగా ఒక జెన్యూన్ ప్రజాభిప్రాయం లేదు, ఎక్కడ కూడా అసెస్మెంట్ లేదు, ఏమీ లేకుండా ల్యాండ్ అక్విజిషన్ని స్టేట్ అమెండ్మెంట్ చేసుకొని సెక్షన్ 10A ప్రకారంగా GO 123 ప్రకారంగా మొత్తంగా భూముల్ని బలవంతంగా లాక్కోవడం. ఇంకొక దుర్మార్గమైనటువంటిది ఏంటంటే అధికారులు పెద్ద ఎత్తున గ్రామంలో ఉండేటటువంటి పట్టేదారులు కానీ రైతుల్ని విడగొట్టడము, ఒక ఐక్యంగా లేకుండా తప్పుడు కేసులు పెట్టడము, ఎవరైతే ప్రశ్నిస్తారో న్యాయబద్ధంగా డిమాండ్ చేసే వాళ్ళ మీద కేసులు పెట్టడము, బైండోర్లు చేయడము, మొత్తంగా ప్రాసెస్లో ఏంటంటే ఈరోజు భూమి ఉన్నవాళ్ళు, భూమి లేని వాళ్ళు, మొత్తంగా గ్రామంలో ఆధారపడినటువంటి వాళ్ళు అందరూ కూడా అన్యాయానికి గురవుతున్నారు. కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము మొదలుపెట్టినటువంటి ఒక ఇల్లీగల్ ప్రాసెస్ని కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ ఇదే కొనసాగించడం అనేటటువంటిది చాలా శోచనీయం, చాలా దుర్మార్గం. కాంగ్రెస్ పార్టీ తను మేనిఫెస్టోలో ఎలక్షన్ల ముందుకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలలో ప్రజలకు భరోసా ఇచ్చింది, ఏదైతే అన్యాయంగా అక్రమంగా మేము వెనక్కి తీసుకున్నటువంటి భూముల్ని మీకు ఇప్పిస్తామని. మళ్ళీ ఈరోజు ఒక ద్వంద్వ వైఖరితోటి ఫార్మాసిటీయే కాకుండా ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్ సిటీ తోటి మళ్ళీ ఇంకా ఎక్స్పాన్షన్ తోటి పెద్ద ఎత్తున రావడం అనేటటువంటిది ఇది పెద్ద బడా కార్పొరేట్స్కి, మల్టీనేషనల్ కంపెనీస్కి ఈ భూముల్ని కట్టబెట్టేటటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు పౌర హక్కులు కానీ, హక్కుల సంఘాలు, రైతు నేతలు అందరం కలిసి మేము ఈ యొక్క హీరింగ్కి వచ్చాము. ఖచ్చితంగా ఈ న్యాయ పోరాటం ఏదైతే ఈ 4 గ్రామాలే కాదు మొత్తంగా కూడా ప్రజలు ఈ భూసేకరణకు వ్యతిరేకంగా నిలబడినటువంటి అందరము మేము వీళ్ళ వెంబడి ఉంటాము. నిర్బంధం ఏదున్నా కానీ నిర్బంధానికి వ్యతిరేకంగా మేము కూడా వీళ్ళతో పాటు కలిసి పనిచేస్తామని తెలియజేస్తాం. సార్, ఫార్మాసిటీ ఫ్యూచర్ సిటీని లీగల్గా ఆపే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? చూడండి, ఆల్రెడీ న్యాయ పోరాటం కోర్టులలో జరుగుతూ ఉంది. నేనైతే చాలా స్పష్టంగా చెప్తా, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతోటి మల్లన్న సాగర్ చాలా వందలాది కేసులు హైకోర్టులో వేయడం జరిగింది. వందలాది మంది రైతులు కోర్టులలో కేసులు వేసి స్టేలు తీసుకున్నారు. స్టేలను కూడా ఖాతరు చేయలేదు, కంటెంప్ట్లు వేశారు, కంటెంప్ట్లను కూడా ఖాతరు చేయలేదు. కోర్టులు సరైన సమయంలో వాళ్ళు స్పందించలేదు, ఏ అధికారులను కూడా శిక్షించలేదు కోర్టులు. హైకోర్టు లాంటి చోట తన ఆర్డర్లనే తను ఉల్లంఘిస్తుంటే కూడా కంటెంప్ట్ల ద్వారా చేయకుండా మొత్తంగా ప్రజల్ని ఏదో ఒక మూలకి తోసేసి వాళ్ళు కాంప్రమైజ్ అయ్యేటటువంటి ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంది. బహుశా అదే ప్రాసెస్ ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అక్విజిషన్ మోడల్ ఏదైతే ఉందో బలవంతంగా బలహీనంగా చేసి ఏదో పద్ధతిలో తీసుకోవాలి అనేటటువంటి ఒక ప్రయత్నము జరుగుతుంది. నాకైతే కోర్టుల మీద పూర్తిగా నాకు నమ్మకం లేదు. ఐ డోంట్ బిలీవ్ దాట్ ది కోర్ట్స్ విల్ స్టాప్ దిస్ అక్విజిషన్ అండ్ విల్ స్టాండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రజల పక్షాన నిలబడతారనేది కాదు. ఒకవేళ ఆపాలనుకుంటే ఖచ్చితంగా పోరాటాల ద్వారానే పెద్ద ఎత్తున రైతు కూలీలు, బయట ఉన్నటువంటి మేధావుల్ని అందరినీ పెద్ద ఎత్తున ఒక క్యాంపెయినింగ్ చేస్తేనే కానీ ఈ యొక్క భూసేకరణ ఆగుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతాను. ఒక సీనియర్ హైకోర్టు అడ్వకేట్గా కోర్టుల మీద న్యాయం లేదు అని అన్నారు. నిజంగా పోరాటాలు చేస్తేనే జరుగుతుందా, అంటే అన్నింటి మీద ఇలాగే ఉంటుందా, ఎలా? నేను చాలా స్పష్టంగా మాట్లాడేదంటే చరిత్రను చూసి ఇప్పుడు ఒక 10-12 ఏళ్ళ నుంచి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక ప్రాజెక్టులు కడుతున్నటువంటి క్రమంలో ఎట్లా జరిగింది, వేల మంది కోర్టులలోకి కేసులు వేసినారు, హైకోర్టులో వేసినారు, ఆర్డీఓల మీద, కలెక్టర్ల మీద కంటెంప్ట్లు వేసినారు. చివరికి ఏం జరిగింది? న్యాయం జరిగిందా? వాళ్ళకి న్యాయం జరగాలంటే కోర్టుల నుంచే జరగాలి కదా, కానీ జరిగిందా అనేటటువంటిది ఒక ప్రశ్న. నేను న్యాయవాదిగా నేను కోర్టులను నమ్ముతున్నానని మాట్లాడడం కాదు, నేను ప్రజల పక్షాన నిలబడి మాట్లాడాలి. అయితే పోరాటాలు చేయాలి. ఒకటి చాలా స్పష్టంగా ఏంటంటే, ఎప్పుడైతే బయట పోరాటాలు, న్యాయమైనటువంటి పోరాటాలు, ప్రజల యొక్క పోరాటాలు ఉంటాయో కోర్టులు కూడా కొద్దిగా దగ్గరుండి కొన్ని ఆదేశాలు ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి.